వెళ్తున్నాం మనం ఈరోజు టెంపుల్ కి వెళ్తున్నామంట. నాకు కొబ్బరికాయ కొట్టుడు అంటే కొంచెం భయం, ఎందుకంటే క్యారెట్ కట్ చేయమన్నా క్యారెట్ కట్ చేస్తున్నాడు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరీంనగర్ శ్రీలత. సో ఈరోజు మా విన్నికి అక్షరాభ్యాసం చేయించబోతున్నాం. ఎర్లీ మార్నింగే 6:30 కాబట్టి సో అందరం రెడీ అయినాం. ఒక మా విన్ని మాత్రం లేవలే. సో ఆల్రెడీ 5:30గా వస్తుంది. మా చెల్లి లేచిండు కానీ ఇంకా స్నానం కాలే. మా అమ్మాయి వచ్చిండు, టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడే లోకల్ టెంపుల్. ఆల్రెడీ మీకు ఎప్పుడు చూపిస్తా కదా, అదే ఆల్రెడీ మా ఆయన దీపం ముట్టిస్తున్నాడు. ఇంకా మా విన్ని లేవలేదు, సో టైం ఉందని మంచిగా పడుకుంది. సో మెహందీ మొన్ననే పెట్టేసిన, సో నేను కూడా పెట్టేసుకున్నా. ఆల్రెడీ టెంపుల్కి తీసుకుపోయేటి అన్నీ కూడా నైటే సర్దుకొని పెట్టుకున్నా. మార్నింగ్ వీలు కాదు కాబట్టి రెడీ అయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తా వీడియో అనేది. మా విన్ని లేచింది చూసిరా, మొహం కడుక్కుంటుంది. ఇక్కడ సింక్ దగ్గర స్టూల్ వేసుకొని గ్లాసులో వాటర్ పట్టుకొని మొహం కడుక్కుంటాయి రోజు కదరా. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్. సో పిల్లలకి పాలు పెడుతున్నా. నేను మెహందీ చూపెట్టు 2 హ్యాండ్స్కి. ఇట్లా బ్యాక్ సైడ్ చూపెట్టు. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? టెంపుల్కి వెళ్తున్నామంట. సో మొన్న టెంపుల్కి వెళ్తున్నామంటే 2 days ముందు నుండే మెహందీ పెట్టని ఏడ్చింది. అందుకే 1 day బిఫోరే పెట్టిన. నేను అట్లా పెట్టినట చూసారా. నేను కూడా పెట్టుకున్నా కదా. తొందర రెడీ అయిదాం, వెళ్దాం. కొన్ని న్యూ డ్రెస్ వేసుకొని వెళ్దాం. అందరం రెడీ అయినాం. విన్ని చూపెట్టు. అందరం రెడీ అయినాం. మా చెల్లి కూడా రెడీ అయింది. సో వెళ్తున్నాం టెంపుల్కి. మా చెర్రి ఉన్న మా అమ్మాయి ఇద్దరు వెళ్ళారు బండి పైన పట్టాం కాబట్టి. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం టెంపుల్కి. వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. టెంపుల్కి వచ్చినాం, అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళ స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ మాదే అన్నమాట పూజ. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మాదే లైన్గా వస్తారన్నమాట, అట్లా అక్షరాభ్యాసం చేయించుకుంటూ. శరణాగత దీనార్త పరిత్రాణపరాజనే సర్వస్యార్తిరే దేవే నారాయణే నమోస్తుతే. మహాదుర్గా మహాలక్ష్మీ మహాసరస్వతే నమః. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం రహిందశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్ముహూర్తో అస్తు. ముహూర్తకాల సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలతా ఫలసిద్ధిరస్తు. ముందుగా పంతులు అక్షరాభ్యాసం చేయించిన తర్వాత తను పెట్టించిన వాటిని ఒకసారి దిద్దిపిమన్నాడు కాబట్టి విన్ని చేత దిద్దిపిస్తున్నాం. ఇక్కడ వీడియోగ్రాఫర్ వచ్చేసి మా చెర్రీ కొంచెం రిక్వెస్ట్ చేస్తే వీడియో తీస్తున్నాడు. అండ్ ఇంకో విషయం వచ్చేసి మా విన్నికి ట్రెడిషనల్ గా రెడీ అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏమున్నా టీషర్ట్స్ ప్యాంట్స్ కావాలి. కానీ అక్షరాభ్యాసం చేయించే రోజు మాత్రం ఎట్లా అంటే అట్లా పట్టింది. చాలా మంచిగా అనిపించింది, అస్సలు విసిగించలేదు. మెయిన్ తనకి డైలీ స్నానం చేయడంతోనే లిప్ బామ్ పెట్టుకుంటది. సో అది మాత్రం ఫుల్ ఇష్టం. సో పూజ అయిపోయింది ఇప్పుడే. మరి ఏం లేదు, నిన్ను కాదు, మా ఆయన కొబ్బరికాయ కొట్టడానికి అని వచ్చిండు అక్కడ. సో ఇవాళ ఎందుకో ఇంకా సన్లైట్ కూడా రాలేదు. కొట్టు. నాకు కొబ్బరికాయ కొట్టుడు అంటే కొంచెం భయం, ఎందుకంటే మస్తు లేట్గా పగులుతుంది, తొందరగా పగిలేదు. అందుకే మా ఆయనకే ఇస్తే ఇప్పుడే. కొబ్బరి కావాలట, కొబ్బరి నీళ్ళు ఫుల్ ఇష్టం వాళ్ళకి. బనానా తింటున్నారు ఆల్రెడీ. మార్నింగ్ పాలు తాగిపించిన కదా, ఏం తినలేదు. పూజ అయిపోయింది, పోతున్నాం ఇక. చూసిరా, ఇంటికి వచ్చినామో లేదో డ్రెస్సు వద్దని అంతసేపు ఉంచుకున్నాడే గ్రేట్. అసలు ఎప్పుడైనా టీషర్ట్స్ ప్యాంట్స్ కావాలి కదా, వద్దా? అది బాగుంది. చూసిరా ఎట్లా చేస్తుందో.
వెళ్ళేటప్పుడు ఏం తినలేదు కాబట్టి అందరి కోసం టిఫిన్ ఉప్మా చేస్తున్నా. నేను ఏ పని చేసినా కూడా మా చెర్రీ నాకు కొంచెం హెల్ప్ చేస్తాడు కిచెన్లో. క్యారెట్ కట్ చేయమన్నా క్యారెట్ కట్ చేస్తున్నాడు ఉప్మాల కోసం. వాడికి ఎల్లా కూడా క్యారెట్ చేస్తే ఇష్టంగా తింటాడు, అందుకోసమనే ఒక్కటనే ఇస్తా కనీసం. ఆడుతున్నాడు ఉప్మా. యాక్చువల్లీ వసంత పంచమి రోజే అనుకున్నాం అక్షరాభ్యాసం, కానీ ఆ రోజు వీలు కాదని. సో ఈరోజు మంచి రోజు కూడా ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగే ఒక పెద్ద పని అయిపోయింది, ఫుల్ హ్యాపీగా. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఐ లవ్ యూ.